అలాగే ఎప్పుడైనా ఉదయం నిద్ర లేవగానే మీరు బయటికి వచ్చినప్పుడు గడ్డి మేస్తున్నటువంటి ఆవు కనిపించింది అనుకోండి, అది కూడా మీకు శుభానికి సంకేతం. రాబోయే కాలంలో లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోంది అని చెప్పటానికి సంకేతం. ఎందుకంటే సకల దేవతా స్వరూపమైన గోమాత గడ్డి తింటూ మీకు కనిపిస్తే తొందరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం. కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఉదయం నిద్ర లేవగానే అది కనిపించిందంటే తొందరలోనే మీకు అదృష్టం పడుతుందని అర్థం. తెల్లటి పక్షి శాంతికి సంకేతం, శుభానికి సంకేతం. అందుకే తెల్లటి పక్షి కనిపించినా కూడా ఉదయం నిద్ర లేవగానే తొందరలో అదృష్టం పట్టబోతుందంటానికి అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. అమ్మో పాములు కనిపిస్తున్నాయి, ఏదైనా సర్పదోషాలు ఉన్నాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే కలలో ఎలాంటి పాము కనిపించింది, ఆ పాము ఎలా కనిపించింది అనే దాన్ని బట్టి కూడా మనకు తొందరలో రాజయోగం పట్టబోతుందా, సర్పదోషం ఉందా అనే విషయం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా కలలో శ్వేత